నిమ్మకాయ పెసరపప్పు చారు తయారు చేసుకునే విధానం. ముందుగా కుక్కర్లోకి 1 గ్లాస్ పెసరపప్పుని యాడ్ చేసుకుని దాంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక కుక్కర్కి మూత పెట్టి దాన్ని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఈలోపు పప్పుచారులోకి కావాల్సిన చిన్న సైజు ఉల్లిపాయలు 10, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 1 క్యారెట్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని వాటిని అన్నిటినీ వాటర్లో ఉడకబెట్టుకోవాలి. అవన్నీ తొందరగా ఉడకడం కోసం 1 స్పూన్ సాల్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత పప్పుని మెత్తగా మెదిపి పప్పుని మెదిపిన తర్వాత ఆ పప్పుని తీసుకెళ్ళి ఉడుకుతున్న కూరగాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. మేమైతే తక్కువే తింటాము కాబట్టి 1 స్పూన్ యాడ్ చేశాను. కారం, ఉప్పు యాడ్ చేసిన తర్వాత కాసేపు మరిగించుకోవాలి. మరిగించిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుని తాలింపు వేయించుకోవాలి. తాలింపు వేగేటప్పుడు కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఆ తాలింపుతో చారుని పోపు పెట్టుకోవాలి. చారు కొంచెం చల్లారిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం పిండుకోవాలి. అంతే, నిమ్మకాయ పెసరపప్పు చారు రెడీ.